ఈ వీడియో చూసి చెరువులో నుంచి మృతదేహాన్ని ఓ పోలీసు బయటకు లాగుతున్నారనుకుంటే పొరపాటే. మద్యం మత్తులో ఓ గ్రానైట్ కార్మికుడు ఇలా చెరువులో పడుకుని అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. కాకతీయ యూనివర్సిటీ ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ పట్టణంలోని రెడ్డిపురంలోని కోవెలకుంట చెరువు వద్ద సోమవారం సాయంత్రం ఈ ఉదంతం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కావలికి చెందిన శ్రీనివాస్ కాజీపేటలోని ఓ గ్రానైట్ క్వారీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బాగా అలసిపోయిన ఆయన మద్యం తాగి మధ్యాహ్నం చెరువు వద్దకు వచ్చి చల్లదనం కోసం నీటిలో పడుకున్నాడు. మృతదేహం అనుకుని పొరపాటు పడిన స్థానికులు పోలీసులకు 108కు సమాచారం ఇవ్వడంతో వారు చెరువు వద్దకు వచ్చారు. చెరువులో నుండి ఒక్కసారిగా లాగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. దీంతో అందరూ అవాక్కయ్యారు. నా కష్టం దోచుకొని గ్రానైట్ రాయి నాకు అంటే డబ్బులు ఇచ్చారు, కానీ శ్రమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు? కాజీపేటలో సార్. ఎవరి దగ్గర? ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు? ఎవడే లేదు సార్, అడ్డమైందే. అంతేనా? తీసుకుపోయాడా, వదిలిపెట్టాడా, అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజీపేట కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి.